ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సాగు, త్రాగునీటి అవసరాలు తీర్చే క్లిష్టతరమైన భారీ ప్రాజెక్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. లక్షలాది మంది ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్టులోని అనేక కీలకమైన పనులను చేపట్టి అంచెలంచెలుగా విజయవంతంగా పూర్తి చేస్తూ వస్తోంది. వరద సమయంలో దాదాపు 45 రోజుల పాటు శ్రీశైలం రిజర్వాయర్ నుండి 43 టీఎంసీల నీటిని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు తరలించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువన 256 మీటర్ల నీటి మట్టం వద్ద నుండి కొల్లం వాగు ద్వారా నీటిని నల్లమల్ల అభయారణ్యంలో నిర్మిస్తున్న 2 టన్నెల్స్లోకి కృష్ణా జలాలను తరలిస్తారు. ఈ 2 టన్నెల్స్ ద్వారా తరలించిన నీటిని సహజసిద్ధంగా ఏర్పడిన నల్లమల్ల సాగర్ రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం నల్లమల్ల అభయారణ్యంలో ఒక్కొక్కటి 18 కిలోమీటర్లకు పైగా పొడవుండే 2 భారీ టన్నెల్స్ని సాధారణ బ్లాస్టింగ్ పద్ధతిలో కాకుండా టీబీఎంల ద్వారా చేపట్టి ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావటంతో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా అమెరికాకు మరియు జర్మనీ దేశాల నుండి తెప్పించిన డబుల్ షీల్డ్ టనెల్ బోరింగ్ మెషిన్ సహాయంతో సొరంగాల తవ్వకం పనులు చేయటం ఇక్కడ ప్రత్యేకత. అంతేకాకుండా ఏషియాలోనే పొడవైన కన్వేయర్ బెల్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 18 కిలోమీటర్లకు పైగా పొడవైన ఒక్కో సొరంగంలోకి ఈ కన్వేయర్ బెల్ట్ ప్రయాణించడానికే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. దీనిని సొరంగాల తవ్వకం సమయంలో వచ్చే రాళ్లు, మట్టిని బయటకు తీసుకొచ్చేందుకు ఉపయోగించేవారు. ఇక ఈ 2 సొరంగాల్లో మొదటి దాన్ని సుమారు 19 కిలోమీటర్ల పొడవున 7 మీటర్ల వెడల్పుతో 3000 క్యూసెక్ల నీటిని తరలించేలా డిజైన్ చేయగా, రెండో సొరంగాన్ని సైతం సుమారుగా 19 కిలోమీటర్ల పొడవున 9.20 మీటర్ల వెడల్పుతో 8500 క్యూసెక్ల నీటిని తరలించడానికి వీలుగా డిజైన్ చేశారు. ఇలా 2 సొరంగాల నుండి రోజుకు 1 టీఎంసీ కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్ రిజర్వాయర్కు తరలిస్తారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్లో తవ్వకం పనులను 2020లో చేపట్టి మొదటి టన్నెల్స్లో 3.6 కిలోమీటర్ల పొడవున తవ్వకం పనులను 2021 జనవరిలో, అనగా కేవలం 13 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేసింది. ఇక రెండో సొరంగంలో 7.5 కిలోమీటర్ల పొడవున తవ్వకం పనులను 23 జనవరి 2024న పూర్తి చేసింది. కీలకమైన 2 సొరంగాల తవ్వకాలు పూర్తి అవటంతో చివరి దశ నిర్మాణ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాలో 3 లక్షల పైగా ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో 80,000 ఎకరాలకు, కడప జిల్లాలో 30,000 ఎకరాలకు, మొత్తంగా 3 జిల్లాల్లోని 4 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందుతూ ఉండటంతో పాటు 15 లక్షల మందికి పైగా ప్రజలకు త్రాగునీరు అందనుంది. ఇలా వరద సమయంలో వృధాగా పోతున్న నీటిని కరువు ప్రాంతాలకు తరలించడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు ప్రజలకు సురక్షిత తాగునీరు అందే అవకాశం ఉంది. ఎప్పటి నుండో ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపటంతో పాటు ఈ ప్రాంతపు వ్యవసాయ అభివృద్ధికి సైతం ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టులో భాగస్వామ్యం అవటం ఒక సంస్థగా MEILకు ఎంతో గర్వకారణం.